ఏమైంది నాకు అసలు? ఎప్పుడు లేనిది ఇంత పట్టపగలు ఇంత తాగేసి వచ్చాను. అసలు ఏమై ఉంటుంది? శ్రావ్య. హలో. హలో బేబీ, ఏం చేస్తున్నావు? ఎవరు? ఇది హర్ష ఫోన్ కదా? అవును, ఇది హర్ష ఫోనే. మీరెవరు? ఇంతకీ మీరెవరు? చేసింది మీరు కదా, మీరు చెప్పండి ఎవరు. ముందు చెప్పండి మీరెవరు. నేను ఆయన భార్యని. భార్య ఏంటి? నేను అతని లవర్ని. నువ్వు లవర్ ఏంటి? అవును, మేమిద్దరం లవ్ లో ఉన్నాం. ఏ అసలు ఏం మాట్లాడుతున్నావు? హర్ష అందరి దగ్గర పెళ్లి కాలేదు అని చెప్తుంటాడు, నువ్వేంటి అతని భార్యనని చెప్తున్నావు? అలా చెప్పాడా? సరే సరే ఉంటాను. అసలు నువ్వు ఎక్కడుంటా? హలో. ఎవరి అమ్మాయి? నంబర్ కూడా సేవ్ ఉంది. అసలు ఎవరి శ్రావ్య? పాస్ట్లో ఇతనికి గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరని చెప్పాడు కదా, మరి ఆమె ఎవరై ఉంటుంది? ఏం అర్థం కావట్లేదు. జయశ్రీ, పర్స్ తీసుకురా. లంచ్ బాక్స్ కూడా. జయశ్రీ, ఏం చేస్తున్నావు? జయశ్రీ, పిలిస్తే పలకవేంటి? జయశ్రీ, నిన్నే. ఏంటి? ఏమైంది? పిలుస్తుంటే ఎందుకు పలకట్లేదు? ఏం లేదు. అసలు ఏమైందని అడుగుతున్నాను కదా. శ్రావ్య ఎవరు? శ్రావ్య? శ్రావ్య నా కొలీగు. అదే, నీ కొలీగ్తో ఏంటి నీకు సంబంధం? సంబంధం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? తన కొలీగు. ఇప్పుడు ఏమైంది? కొలీగ్ అయితే నిన్న నైట్ ఫోన్ చేసి ఎందుకు నీకు లవర్ అని చెప్పింది? నైట్ కాల్ చేసిందా? అవును. నేను లవర్ అని చెప్పడం ఏంటి? అబద్ధాలు చెప్పకు. జయశ్రీ, నేను నీ దగ్గర అబద్ధాలు చెప్పట్లేదు. నువ్వెందుకు ఇలా ఫైర్ అవుతున్నావు? ఆ అమ్మాయి ఫోన్ చేసింది నీ ఫోన్కి. నీ ఫోన్లో ఉంది కదా అమ్మాయి నంబర్ సేవ్? ఉంది. మరి ఆ అమ్మాయి ఫోన్ చేసింది, నేను లిఫ్ట్ చేశాను, నీ లవర్ అని చెప్తుంది. పైగా మనకు పెళ్ళైంది అనుకుని నువ్వు చెప్పలేదంట. ఏమన్నా పిచ్చా? లేదంటే ఆ అమ్మాయికి ఏమైనా పిచ్చా?
నీకు పిచ్చు, దానికి పిచ్చు, నాకు పిచ్చు ఎక్కిస్తున్నారు. నిజంగా అమ్మాయికి నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదే. లేదండి, అమ్మాయి చెప్తుంది కదా. అయినా మనకి ఇప్పటికీ చాలా కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాల మధ్యలో మళ్ళీ అమ్మాయిని తెచ్చిపెట్టావు. అవసరం ఇదంతా నీకు లవ్ కోపని? అసలు ప్లీజే నా మాట వినే. నిజంగా నువ్వు అనుకున్నట్టు ఏం లేదే. మీరు ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి, అంతే నా కర్మ. అలా కాదే. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు ముందు. అలా కాదు, నేను చెప్పింది. వెళ్ళని చెప్పాను. హలో అమ్మా.